అండ్ మీకు ముగ్గురు ఆడపిల్లలే. అంటే వాళ్ళల్లో మీ లెగసీని ఎవరు క్యారీ చేస్తున్నారు అనుకోవాలి? అంటే ఈ పొలిటికల్గా కావచ్చు, మీ డైనమిజం ఉంటుంది అండ్ మీరు ఏదైనా స్ట్రైట్గా మాట్లాడేస్తారు. అంటే ఆ ముగ్గురులో ఒక్కొక్కటి క్వాలిటీ ఉన్నప్పటికీ యాజ్ ఇట్ ఈస్ దిగిపోయింది అనిపించేలాగా ఎవరుంటారు? అంటే పొలిటికల్గా వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్, పెద్దవాళ్ళు ఇద్దరికి, పెద్ద కూతురు కానీ సెకండ్ డాటర్, అంటే వాళ్ళు పెద్ద డాటర్ అయితే అసలు పొలిటికల్ ఆమె ఫాలో కూడా అవ్వదు. నేను ఎక్కడ పోయినా ఏం పోయినా చూడదు, తను ఏం జరుగుతుందో అనే పెద్ద అంత ఇంట్రెస్ట్గా తను ఏమి ఫాలో కూడా అవ్వదు. సో సెకండ్ డాటర్ ఫాలో అవుతుంది, బట్ తనకు పొలిటికల్గా రావాలని చెయ్యాలని పెద్ద తనకేమి నేను ఉండాలనే ఇంట్రెస్ట్ తనకి మమ్మల్ని ఫాలో అవుతారు. ఓవరాల్ పాలిటిక్స్లో కూడా ఏం జరుగుతుందో ఫాలో అవుతారు. సో నా లాస్ట్ డాటర్, థర్డ్ డాటర్ వచ్చి తనకు కొంత ఇంట్రెస్ట్ ఉంది, నాతో పాటు ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంది, పబ్లిక్ లైఫ్లోకి వెళ్తుంది, కార్యక్రమాలు చేస్తుంది, అనేక ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. కొన్ని ఇయర్స్ నుంచి తను పొలిటికల్గా యాక్టివ్గానే ఉన్నది. సో తనకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో తను పబ్లిక్లో లైఫ్లో కాబట్టి తన ఇది ఇంట్రెస్ట్, తనకున్న ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. నేను బలవంతంగా పెడితే కూడా ఇవన్నీ అయ్యేది కాదు. సో ఇన్ జనరల్ ప్రొఫెషన్ అంటే మనం చూస్తున్నాం, జనరల్గా లాయర్ల పిల్లలు లాయర్లు అవుతారు, జడ్జిల పిల్లలు జడ్జిల ఫ్యామిలీ వాళ్ళలో మళ్ళీ జడ్జిలు అవుతారు, మళ్ళీ లాయర్లు అవుతారు. అట్లనే డాక్టర్ల ఫ్యామిలీలో డాక్టర్లు అవుతుంటారు, ఐఏఎస్ల ఫ్యామిలీలో ఐఏఎస్లు అవుతుంటారు, ఐఏఎస్ అట్లే పాలిటిక్స్ కూడా. సో బిజినెస్ పీపుల్ చిల్డ్రన్ బిజినెస్ పీపుల్లో సెట్ అవుతారు, రాజకీయ సినిమా వాళ్ళ ఫ్యామిలీలో సినిమాలకు ఎంట్రీ అవుతారు. అట్లే పాలిటిక్స్ లో ఉండే వాళ్ళకి కూడా పేరెంట్స్ ఇంట్లో ఏది జరుగుతుంటే దాని మీదనే వాళ్ళకి ఆసక్తి ఉంటుంది, దాని మీద కూడా వాళ్ళకు అవగాహన ఉంటుంది, కాబట్టి దే విల్ షో ఇంట్రెస్ట్ టువర్డ్స్ దాట్. సో అది కూడా ఇక్కడ తనకి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే పాసిబుల్, లేకుంటే ఏది కూడా ఇప్పుడు నీ ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ ఉంటేనే సక్సెస్ అవుతారు. లైక్ ఇది కూడా అంతే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చేసుకోవాలంటే సక్సెస్ అవుతారు. ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది, లెట్ us see ఎట్లా ఎంతవరకు తను పాలిటిక్స్లో సక్సెస్ అవ్వగలుగుతుంది, నాలాగే ఇంకా ముందుకు వెళ్తుంది, నాకంటే పైకి వెళ్తుందా టు సే. అండ్ యాక్చువల్గా పాలిటిక్స్ అనేది మీరు సజెస్ట్ చేస్తారా విమెన్ కి? అంటే రండి, షూర్, తప్పకుండా మహిళలు రావాలి రాజకీయాల్లో. మహిళలు సరే అణచివేయబడతారు మహిళలు తప్పకుండా రాజకీయాల్లో. ఎక్కడైతే మెన్ డామినేషన్ ఉందో న్యాచురల్గా మహిళలు పైకి వస్తున్నారంటే అరే మనకంటే ముందు పోతారని వీళ్ళు ఏంటనేటటువంటి ఒక వాతావరణం మనం చూస్తాం. యాక్చువల్గా ఇది వెరీ కామన్.